వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శనికుజుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు అవుతాడు. కుజుడు ఈ జాతకానికి వ్యయాధిపతి అయ్యాడు. ఇప్పుడు వివాహ కారకుడు ప్లస్ వ్యయాధిపతి అంటే వృషభ రాశి వాళ్ళకి వివాహం కావాలన్నా, లేకపోతే ఖర్చులు తగ్గించుకుని మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, అనవసరంగా ఖర్చులు అవుతున్నాయి అని అనిపించుకుంటూ మనం కొంతమంది ఇలా బాధపడుతూ ఉంటాం. ఎంత ధనం పోగు చేసినా ఉండట్లేదురా బాబు మన దగ్గర, కాబట్టి మనం ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన రావచ్చు. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఇక్కడ వ్యయాధిపతి అయినటువంటి కుజుడికి వీళ్ళు చేసుకోవాలి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి బుధగ్రహాన్ని కూడా చేయాలి. ఇది వృషభ రాశి వాళ్ళకి. అంటే కుజుడి యొక్క ప్రభావం మామూలుగా చెప్పాల్సి వస్తే వీళ్ళకు కూడా 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఈ వృషభ రాశి రీత్యా 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ తర్వాత. ఒకవేళ వృషభ రాశి వాళ్ళకి ఏదైనా వివాహరీత్యా ఇబ్బందులు వస్తూ వీళ్ళకి ఏదైనా ఆటంకాలు కలుగుతున్నాయి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజా కార్యక్రమాలు, తర్వాత కుజగ్రహ జపాలు, బుధగ్రహ జపము, విష్ణు హోమం, తర్వాత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, ఇవన్నీ పఠనం చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి శని యోగకారకుడు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడికి శనేశ్వర స్వామి వారు మిత్రుడు అవుతాడనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగంలో ఖచ్చితంగా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరి వల్ల? శనేశ్వర స్వామి వల్లే అవుతుంది ఇదంతా. కాబట్టి శనేశ్వర స్వామి వారు బాగా యోగకారకుడు వృషభ రాశి వాళ్ళకి అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం కుటుంబ చికాకులు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, లేక మనస్తత్వము, చికాకులు, శత్రువులు, రుణాలు, రోగాలు, ఇలాంటివన్నీ ఏదైనా ఒక పని కావట్లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు అఘోర పాశుపత హోమం చేయించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అంటే అఘోర పాశుపత హోమం అంటే ఏమిటంటే అమ్మవారికి శివుడికి కలిపి చేస్తున్నటువంటి హోమం అని చెప్పి మనం తెలుసుకోవాలి. కానీ వృషభ రాశి రీత్యా ఇటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలుసుకోండి. మీకు ఏదైనా సందేహాలు వస్తే ఈ ఛానల్లో మీకు మా నెంబర్ కనపడుతుంది. మీకు ఆ నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా కలవచ్చు. మీరు మమ్మల్ని జ్యోతిష్య రీత్యా అన్నీ అడగచ్చు. ముహూర్తం కానీ, జాతకం కానీ ఏదైనా అడగచ్చు. దానికి తగ్గ రెమెడీస్ మేము కూడా మా ఆలయంలో చేస్తాం.